రైట్. నమస్తే. వెల్కమ్ టు సెసి టీవీ. నా పేరు నరేష్. బాసర ఐఐటీలో ఒక విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. సూసైడ్‌కి కారణాలేంటి అనేది బయటపడ్డాయి. ముఖ్యంగా అమ్మాయిలు, ముఖ్యంగా విద్యార్థినులు సూసైడ్ చేసుకుంటారు. గతంలో నారాయణ కాలేజ్‌లో ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలు సూసైడ్‌లు చేసుకున్నారు. సో, ఇప్పుడు చాలా రోజుల తర్వాత అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఇవన్నీ కూడా జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ బాసర ఐఐటీలో ఒక విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. సో, ఒక్కసారి విద్యార్థినిది సూసైడా? లేకపోతే ఎవరైనా కుట్రపూరితంగా చంపే ప్రయత్నం చేశారా? ఎందుకు సూసైడ్ చేసుకుందో ఆ వివరాలు చూసే ముందు ఒక్కసారి ఆ విద్యార్థిని ఏదైతే లేఖ రాసిందో, ఆ లేఖ ఆహ్, అమ్మాయి రాయలేదు. అమ్మాయి లేఖ కాదు. లేఖని సృష్టించారని చెప్పేసి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి అమ్మాయి ఆ విద్యార్థిని రాసిన లేఖను ఒక్కసారి మనం చూద్దాం. అమ్మా, నాన్న నన్ను క్షమించండి. మిమ్మల్ని వదిలేస్తున్నందుకు చాలా బాధగా ఉంది. సూసైడ్ చేసుకోవాలంటే భయంగా ఉంది. అయినా తప్పట్లేదు. ఐ మిస్ యూ సో మచ్. అక్కడ అక్క తమ్ముడిని బాగా చూసుకోండి. అక్క, తమ్ముడు మీకే కష్టం వచ్చినా డ్యాడీకి చెప్పండి. నాన్న మీరు స్మోకింగ్ మానేయండి. ఏ తండ్రంటే ఎంత ప్రేమో అర్థమవుతుంది. మన బంధువులందరూ విభేదాలు పక్కకు పెట్టి నా అంత్యక్రియలకు రావాలి. చివరిసారిగా నా ఫ్రెండ్స్ అందరూ నన్ను హగ్ చేసుకోవాలి. నా చావుకు ఎవ్వరు కారణం కాదు. నా చావుకు నేనే కారణం. కాల్ డీటెయిల్స్ చూడకండి. నన్ను చంపేంత కోపం మీకు వచ్చినా మీ ముందుకు నేను లేను. నా అవయవాలను ఎవరికైనా దానం చేయండి అని చెప్పేసి ఇక్కడ స్వాతిప్రియ లేఖను రాయడం జరిగింది. సో, ఈ లేఖ చూసిన తల్లిదండ్రులు వాళ్ళ బాధని ఎవ్వరు ఆపలేరు. ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్తుందనుకున్నటువంటి కూతురు ఇలా ఐఐటీ చదువుకుంటూ ఇలా సూసైడ్ చేసుకోవడం తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. సో, ఇంతకీ సూసైడ్ ఎందుకు చేసుకుంది? ఒకసారి పోలీసుల విచారణలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. ఆ ఐఐటీ సీనియర్ విద్యార్థిని బాయ్ ఫ్రెండ్‌తో ఈ స్వాతి ప్రియకు గొడవ జరిగినట్టు, ఆ ఐఐటీ సీనియర్ విద్యార్థిని ప్రేమలో ఈమె ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడినట్టు, తద్వారా బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి ఈ స్వాతి ప్రియకు బెదిరింపు ఇచ్చినాడు, బెదిరించాడు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినాడు. అది తట్టుకోలేక ఈమె సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. సో, ఈ నేపథ్యంలో గత నెల అక్టోబర్‌లోనే ఆమె దీనికి సంబంధించి కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ, కాలేజ్ యాజమాన్యం సీరియస్‌గా తీసుకోలేదు. సో, ఇవి ఈ ఐఐటీ విద్యార్థిని చావుకి కారణమయ్యాయి. సో, విద్యార్థినులు కూడా ఆలోచించాలి. సమస్యలనేటివి రోజు కూడా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటది. చాలా మోటివేషనల్ వీడియోస్ చూస్తుంటాము. తాళం చెవి తయారయ్యేటప్పుడే తాళంకి కీ కూడా ఉంటుంది. సో, దీనికి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది సమస్య టెంపరవరీ అని ఆలోచించాలి. సో, మొత్తం గూడా లో అయిపోయి, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఇంక ఏం చేయలేము. మొత్తం కూడా లైఫ్ అయిపోయిందని చెప్పేసి అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు. సో, దీనికి గల కారణాలేంటి? చాలా వరకు గూడా మెసేజ్‌లొస్తున్నాయి. చాలా వరకు ఐఐటీ విద్యార్థిని విషయంలో సోషల్ మీడియాలో చాలామంది చెప్తున్నారు. చదువుకునే విద్యార్థినిలు ముఖ్యంగా అమ్మాయిల ఫోన్‌లు తల్లిదండ్రులు చెక్ జేయాలని, వాళ్ళు ఎవరితో చాట్ జేస్తున్నారు, ఎవరితో కాల్ మాట్లాడుతున్నారో అవన్నీ గూడా చెక్ జేయాలి. లేకపోతే మనం అల్లారు ముద్దుగా కని, పెంచి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తారనుకున్న విద్యార్థినులు, అమ్మాయిలు మధ్యలోనే వాళ్ళు చనిపోతున్నారు. సో, వాళ్ళు జీవత్సలంగా మారుతున్నారు అని జెప్పేసి చాలా కామెంట్‌లొస్తున్నాయి. సో, ఆ కామెంట్స్ గూడా కరెక్టే. ఖచ్చితంగా విద్యార్థినులు, అమ్మాయిలు చదువుకునే విద్యార్థినులు లేదా హాస్టల్‌లో ఉండే అమ్మాయిలకు ఖచ్చితంగా తల్లిదండ్రులు మోటివేట్ చేయాలి. అన్నీ గూడా ఓపెన్‌గా మాట్లాడేటట్టు చేయాలి. ఎవరైనా అబ్బాయి గాని, అబ్బాయి మాట్లాడినా, అబ్బాయిలు మెసేజ్ చేసినా ఇష్టం లేకుండా మెసేజ్‌లు, కాల్స్ ఏవైనా హరాస్మెంట్ ఉన్నా ఖచ్చితంగా అమ్మాయిలు తల్లిదండ్రులకు చెప్పే విధంగా తల్లిదండ్రులు గూడా అమ్మాయిలతో ఓపెన్‌గా ఉండాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవని చెప్పేసి చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ గాని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అది కూడా నిజమే. సో, ఇక్కడ ఐఐటీ విద్యార్థిని చనిపోయింది. ఈ విద్యార్థిని చనిపోయినాక అక్కడ పోలీసులు కూడా ఎవరిని రానివ్వకుండా అక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎందుకు? ఏం జరిగింది? ఇవన్నీ కూడా బయటికి రావాల్సిందే. కాకపోతే ఇక్కడ ఏదైతే ఐఐటీ సీనియర్ విద్యార్థిని బాయ్ ఫ్రెండే ఈమె చావుకు కారణం అనే విధంగా కూడా వార్తలొస్తున్నాయి. సో, ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధాకరం. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇంకా విచారణ అయితే జరుపుతున్నారు.